దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి బిడ్డలుంటే వారి గురించి చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటాం. భవిష్యత్తులో వారిని ఏం చేయాలో, ఏం చదివించాలో, ఏ స్కూల్లో వేయాలో, ఎక్కడ ఉంచాలో, వాళ్ళకి ఏ ఆహారం పెట్టాలో, ఏ వస్త్రాలు ధరింప చేయాలో, వారికి కావలసినటువంటి వస్తువులు ఏం అందించాలని ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే ఇంకా దీర్ఘ ప్లాన్ చేస్తూ ఉంటారు. 100 years వాళ్ళ పిల్లల తర్వాత కూడా వాళ్ళు సెటిల్ అయిపోయే విధంగా కొన్ని ప్రణాళికలు కొంతమంది రూపొందిస్తూ ఉంటారు. మంచిది, అది అవసరం. మనుషులమైన మనమే మన బిడ్డల కొరకు, మన కుటుంబీకుల కొరకు ఈ రీతిగా ప్లాన్లు వేసుకుంటూ ఆలోచనలు చేస్తూ ఉంటాం ప్రియులారా. అయితే దేవాది దేవుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు, భూమిని, ఆకాశమును, సముద్రమును, ఈ విశ్వమును, వీటిలో ఉన్న సర్వమును సృజించినటువంటి దేవుడు, నిన్ను నన్ను చేసినటువంటి దేవుడు మన ఎడల ఆయన తలంపులు బహు విస్తారంగా ఉన్నాయండి. ఆయన చేతితో, ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి మన పట్ల ఆయనకు అనేక ప్రణాళికలు కలిగి ఉన్నాడు, అనేక తలంపులు కలిగి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 40వ కీర్తన మనం చూసినట్లయితే అక్కడ భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 5వ చరణము 2వ లైన్లో, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి మనుష్యులారా, మీ ఎడల, మన ఎడల దేవునికి ఉన్నటువంటి తలంపులు బహు విస్తారములంటండి. వాటిని మనం వివరించి చెప్పలేము. అంతటి విస్తారమైనటువంటి తలంపులు దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు మీరు అధైర్యపడుతున్నారు? ఎందుకు మీరు కృంగిపోతున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు? దేవుడు నీ ఎడల బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, మీ కొరకు ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఉన్నాడు. మీ కొరకు అనేకమైనవి సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన. మీరెందుకు తొందరపాటుతో మీరు పోగొట్టుకుంటారు? మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, మీ స్వచిత్తాన్ని చేసుకుంటారు. మీ తొందరపడి త్వర డెసిషన్లు తీసుకొని మీ జీవితాలని ఎందుకు అర్థవంతంగా మార్చుకుంటున్నారు? అర్థం లేని విధంగా మార్చుకుంటున్నారు. దయచేసి గమనించండి. దేవునికి ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక ఉంటుందండి. దేవునికి ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన తలంపులు బహు విస్తారములు. ప్రతి మనిషి పట్ల ఆయన తలంపులు కలిగి ఉంటాడండి. ఒక తండ్రి ఉంటే కుటుంబంలో ఆ బిడ్డల పట్ల అనేక తలంపులు కలిగి ఉంటాడు. మనుష్యులమైన మనమే, పరిమితి కలిగినటువంటి మనమే, ఆ పరిమితి కలిగినటువంటి అవకాశాలున్న మనమే ఈ రకంగా ప్రణాళికలు కలిగి ఉంటే, మరి అపరిమితమైనటువంటి వాడు, అసాధ్యమైనవి సుసాధ్యం చేసేటటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుని తలంపులు ఎంత విస్తారంగా ఉంటాయి. ప్రియమైన ప్రజలారా, ఒకసారి గమనించండి. మీ జీవితము ఏమి కాలేదండి, ఏమి కాదు కూడా. ఎందుకంటే దేవాది దేవుడు మీ పట్ల తలంపులు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన విస్తారమైనటువంటి తలంపుల చేత కలిగి మిమ్మల్ని తృప్తిపరచాలని అనేక ప్రణాళికలు మీ పట్ల ఆయన రూపొందిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం చేయవలసిందల్లా ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకొని, ఆయన ప్రణాళికలను, ఆయన తలంపులను మన జీవితంలో అమలు చేయటమేనండి. దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క ఆలోచనలను మన జీవితంలో మనం అమలు చేసుకున్నట్లయితే, ఆయనకు మనం అవకాశం ఇచ్చినట్లయితే, ఆయన చిత్తానికి మనం ఒబే అయినట్లయితే, ఆయన మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, గొప్ప చేస్తారండి. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఉన్నత స్థానంలో మనల్ని ఎక్కిస్తాడు. ఇప్పుడు మన స్థితి కొద్దిగానే ఉండొచ్చు, ఇప్పుడు మన స్థితి లేమిడిగానే ఉండొచ్చు, ఇప్పుడు మన స్థితి కష్టాల్లోనే ఉండొచ్చు, ఇప్పుడు మన స్థితి చింతల్లో, బాధల్లోనే ఉండొచ్చు. కానీ తుదకు మనలను మహాభివృద్ధి పొందించి విస్తరింపజేసి స్థిరపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. వాటన్నిటిని మనం పరిశీలించి తెలుసుకొని ఆయన ప్రణాళికలను మన జీవితంలో పాటించి
ఆశీర్వదించబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.